తెలియజేసుకుంటున్నాము. ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పాఠశాలలో విద్యతో పాటు వినయం, విధేయత, సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు మానవతా విలువలను కూడా మేము నేర్పిస్తున్నాము. దానికి మేము సగర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మా డైరెక్టర్ సార్ మాకేంటంటే ప్రతి సంవత్సరం ఒక పేద విద్యార్థిని అని చెప్పదలుచుకోలేదు, ప్రతి ఒక్కొక్క వెనుకబడిన వాళ్ళకి ఉచితంగా విద్యా బోధన కూడా మేము కల్పిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా ఇంకా కొనసాగాలని మీ అందరి ఆశీర్వాదం, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం అందరికీ ఉండాలని. 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి కదండి, విద్యార్థులకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? మనకి 10వ తరగతి పరీక్షల సమయంలో ఏంటంటే మా విద్యార్థులకు మేము అందరికీ కూడా మన కొంచెం బిలో యావరేజ్ అని కాకుండా అందరికీ కూడా సమానంగా మేము విద్యా బోధన కల్పిస్తున్నాము. అందులో ప్రత్యేకంగా ఏంటంటే కొంచెం స్లో లెర్నర్స్ ఉన్నారు కదా సార్, ఆ స్లో లెర్నర్స్ ఏంటంటే వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు ఎక్స్ట్రా క్లాసెస్. ఎందుకంటే వారు అతి తక్కువ సమయంలో వారు అంత మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే 10th క్లాస్లో సుమారు 18 చిల్డ్రన్స్ ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్. సో వారికి బెస్ట్ విషెస్. ఎందుకంటే ఇప్పుడు ప్రీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. తప్పనిసరిగా డ్రీమ్ ఇండియా స్కూల్కు మంచి పేరు తెస్తారని, రాజనాయక్ గారికి మంచి పేరు తెచ్చి, అలాగే మీ తల్లిదండ్రులు ఏదైతే కళలు కంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులను కూడా మీరు వారికి మంచి బహుమతిగా అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలని నేను ఆశిస్తున్నా. అలాగే ఎస్ఎస్సి అయిపోగానే పిల్లలు కాలేజీకి వెళ్తారు. సో నేను ఒకటే డయాస్ మీదకి వెళ్ళి పిల్లలకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈ యొక్క ఇంటర్నెట్ యుగంలో అంటే ఇంటర్నెట్ యుగంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు AI అంటుంది దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మన స్పీడ్గా యుగం చాలా స్పీడ్గా ఉంది. ఆ స్పీడ్ యుగంలో మన పిల్లలు కూడా ముందుకు వెళ్తున్నారు. అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికి చెప్తున్నా నేను, మీ యొక్క పర్సనల్ డాటాను అంటే చాలా ఇప్పుడు మనందరికీ తెలుసు, వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్, సో మెనీ ఈ ఇంటర్నెట్ ఏవైతే మాధ్యమాలు అంటారో అవి చాలా ఉన్నాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తమ పర్సనల్ డాటాను ఎప్పుడు కూడా అందులో షేర్ చేయొద్దు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అందులో మీ యొక్క పర్సనల్ డాటాను మీరు అనుకుంటారు, ఫోటో పెట్టాలని అందరూ చాలా ఒక 10-100 లైకులు వచ్చినాకనే సంతోషపడతారు, నాకు చాలా లైక్స్ వచ్చినాయని. కానీ అక్కడనే మోసపోతాం. కాబట్టి అందులో నేను యాజ్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఆ ఫొటోస్ ని చూడగానే ఒక అమ్మాయి మార్ఫింగ్ చేసిన ఫోటోనో లేక అబ్బాయిని మార్ఫింగ్ చేసిన అమ్మాయి ఫోటోతోనే పలకరించి, హాయ్ నేను మీ క్లాస్ మేట్, లేకుంటే మన ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం, లేక ఇంకేదో కొన్ని పోస్టులు పెట్టగానే మనం కూడా వారి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆ యాక్సెప్ట్ లో చాలా మోసాలు జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి చేతులలో. సో కైండ్లీ ఎవరు కూడా దయచేసి మీ యొక్క పర్సనల్ డాటాను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దని, మీ యొక్క జీవితం సక్సెస్ఫుల్ గా మీరు ముందుకు వెళ్ళాలని చదువు మీద ధ్యాస పెట్టండి. చదివే జ్ఞానం, విజ్ఞానమే సంపద. స్కై ఈజ్ ద లిమిట్స్. మీకు ఎంత చదివితే అంత జ్ఞానం ఉంటుంది. మనం పూజలు తంత్రాలు అంటే అయ్యగా కొందరు ఇవి ఉంటారు, మంత్రగాళ్ళు రింగులు ఇస్తారు, ఈ రింగు పెట్టుకుని ఎగ్జామ్ రాయి పాస్ అవుతావు, లేకుంటే ఇంకేదో చెప్తాడు. ఆ రింగులు లేకుంటే ఏదో కట్టితే తాయితలు కడితే పాస్ కాదు. మాస్టర్ చెప్పింది, ఎగ్జామ్ ఏదైతే టీచర్ చెప్పింది దానిపైన మీరు శ్రద్ధగా చదివి శ్రద్ధగా వింటి టీచర్స్ కు మంచి రెస్పెక్ట్ ఇస్తే, తల్లిదండ్రులను గౌరవిస్తే తప్పనిసరిగా మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవుతారు. కష్టపడితేనే ఫలితం. కష్టం ఓన్లీ హార్డ్ వర్క్ విల్ ద సక్సెస్ టు ద కీ. సో ఎవరు కూడా ఈ దొంగ బాబాలు ఉంటాయి, మీకు చాలా ఈ రింగు పెట్టుకో, లేకుంటే ఈ రంగు తాడు కట్టుకో, నువ్వు పాస్ అవుతావు, ఫస్ట్ క్లాస్ లో అవుతావు. ఎగ్జామ్ అనేది ఎవరు వచ్చి రాయారు, దేవుడు మనకు అన్ని ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు, విచక్షణ జ్ఞానం ఇచ్చిండు. ఓన్లీ హార్డ్ వర్క్ చేయాలి.
హార్డ్ వర్క్ ఇస్ ద సక్సెస్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో తప్పనిసరిగా వాళ్ళ కళలు గౌరవ మన పెద్ద మన ఎవరైతే అబ్దుల్ కలాం గారు చెప్పిండ్రు, కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని. పెద్ద కళలు కనండి. సక్సెస్ కు మీరు సక్సెస్ రేట్ అనేది హార్డ్ వర్క్ ద్వారానే వస్తుంది. అలాగే స్పోర్ట్స్ విద్యార్థులు చదువుకున్న రోజుల్లో తప్పనిసరిగా చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అనేది మీ అందరికీ తెలుసు, అది ఒక మనకు దినచర్యలో అంటే మన యొక్క మానసిక ఉల్లాసానికి అది చాలా ఇంపార్టెంట్. చదువుతో పాటు ఆటలు కూడా ఉంటే ఒక చదువే కాదు, చదువుతున్న ఐఏఎస్ కాదు, మనం చూస్తున్నాం ఈరోజు మన అసన్పర్తి నుండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావడం, ఇంకా అలాగే ఒక దీప్తి జీవాంజిని స్పోర్ట్స్ లో అంటే అమ్మాయి అవిటిదైనా కూడా అంటే పారా అథ్లెట్ అయినా కూడా ప్రపంచంలో వరల్డ్లో థర్డ్ ప్రైజ్ బ్రాంజ్ మెడల్ తేవడం, వారికి ప్రభుత్వం మన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మాయిని గుర్తించి అమ్మాయికి గ్రూప్ 2 జాబ్ ఉద్యోగం అంటే ఎస్ఐ జాబ్ ₹1,00,00,000 నగదు అలాగే 500 హౌస్ ప్లాట్ మన దగ్గర ఇచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఒక చదువే కాదు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రభుత్వం ఎడ్యుకేషన్ పైన చాలా ఎక్కువ శ్రద్ధ చూపెడుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ లో కానీ చదివే పిల్లలకు ఇప్పుడు కొత్తగా స్కిల్ యూనివర్సిటీ అనేది తీసుకొచ్చింది ప్రభుత్వం. తప్పనిసరిగా మనం కూడా దాన్ని ఉపయోగించుకొని మన పిల్లలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క స్కూల్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో అహర్నిశలు పనిచేసి వారి వద్ద ఉన్న సంపదనంతా అంటే జ్ఞాన సంపదనంతా పిల్లలకు చెప్తున్నారు కాబట్టి దేశజాలాలు లేకుండా చెప్తున్నారు కాబట్టి ఆ పిల్లలు తప్పనిసరిగా సక్సెస్ కావాలని వాళ్ళు నిరంతరం మీకోసం కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ఈ వేదిక మీద నుండి అందరికి కూడా స్టాఫ్ యాజమాన్యానికి అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఎస్ఎస్సి పోయే పిల్లలకు అందరికీ పేరెంట్స్ అందరూ వెనక్కి వెళ్ళాలి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు గో బ్యాక్. Não,